ఒక గొర్రెల కాపరి కొన్ని గొర్రెలు వచ్చిన వాటిని గురించి పట్టించుకోడు, రాని వాటి గురించి వెతుకుతాడని ఒకటి గుర్తొచ్చింది. ఇక్కడ ఎంతోమంది సత్సంగానికి రాలేని వాళ్ళు అనే తపన వాళ్ళు మాస్టర్లో కానీ ప్రిన్సిపల్స్లో కానీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆ రాలేని అభ్యాసుల యొక్క హృదయాల స్పందన ఈ సెంటర్ ఏర్పడటానికి ఒక కారణం. ఎంతోమంది వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రదేశంలో. మరి వాళ్ళు రావాలంటే వెహికల్స్లో తీసుకొచ్చేవాళ్ళు లేక సత్సంగాలకి మేము పార్టిసిపేట్ చేయలేకపోతున్నాము అనే ఒక బాధ తప్పకుండా ఉంటుంది వాళ్ళకు. తద్వారా ఈ సెంటరు ఏర్పడటానికి ప్రథమ కారణం వారి యొక్క కాంక్ష, వారి యొక్క తపన ఈ సెంటర్ ఏర్పడటానికి ప్రథమ కారణం. అలాగే ఈ ప్రదేశంలో సెంటర్ పెట్టినందువల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, కొత్త వాళ్ళు ఇక్కడ మనం చేసే ధ్యానం సార్ చెప్పినట్లు మన వెలుగు, మన యొక్క ధ్యాన స్థితి, ఈ యొక్క ప్రాణావధి శక్తి ప్రదేశం అంతా కూడా విస్తరించి అనేక ఆత్మలు, సంసిద్ధంగా ఉన్న ఆత్మలను ఆకర్షించడానికి ఈ సెంటర్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే రాగలిగిన వాళ్ళు అందరూ కూడా ధర్మాసనానికి వచ్చి, రాలేని వాళ్ళు అందరూ కూడా అంత దూరం రాలేని వాళ్ళు ఈ సెంటర్ ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రిసెప్టర్లు కానీ అభ్యాసులు కానీ అందరూ ఇక్కడ ప్రిసెప్టర్ నేను మాస్టర్ అంటాడు. ఒక అభ్యాసి కానీ ఒక ప్రిసెప్టర్ కానీ ఎక్కడ ఏ ప్రదేశాన్నైనా ఆ యొక్క ప్రదేశ కండిషన్ని మార్చవచ్చు అంటాడు. మన దృష్టి, మన ఆలోచన ఆ ప్రదేశాన్ని తీసుకొని మనం కూర్చొని మెడిటేషన్లో కూర్చొని అక్కడంత సహజ మార్గం వైపు అభ్యాసులు ఆకర్షించబడాలి, అక్కడ సెంటర్ వృద్ధి చెందాలని ప్రతి అభ్యాసి వర్క్ చేయవచ్చు. ఎక్కడ కండిషన్ అయినా మార్చవచ్చు. అలాగే ఈ ప్రదేశంలో ఇక్కడ ప్రతిరోజు వచ్చే అభ్యాసులు ఒక 5 నిమిషాలు సత్సంగానికి ముందుగా వచ్చినప్పుడు కూర్చొని ఈ ప్రదేశం అంతా కూడా ఈ సహజ మార్గం విస్తరించాలని, ఈ సెంటర్ బాగా త్వరితగతిని ఉన్నత స్థితులకు వెళ్ళాలని ఎక్కువ మంది అభ్యాసులకి ఈ సెంటర్ అవకాశం కల్పించాలని మనం ప్రతిరోజు కానీ మాస్టర్ని ప్రార్థించినట్లయితే హృదయపూర్వకంగా తప్పకుండా సెంటర్ దినదిన ప్రవర్తమానం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ